నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు న్యూస్ పేపర్ వార్తలు ముఖ్యాంశాలు. ముందుగా ఈనాడు పత్రిక. జాతిగా నిలిపి దేశంగా కలిపి రాజ్యాంగం అంటే తెలియని వారు బోల్డంతమంది, తెలిసినా అందులో ఏముందో తెలియని వారు ఎంతోమంది, తెలిసినా తెలియకపోయినా అర్థమైన అర్థం కాకుండా ఎలాంటి వివక్ష లేకుండా కంటి రెప్పలా కన్న తల్లిలా దేశంలో ప్రజలందరినీ కాపాడుతుంది. కనిపించని సింహంలా అప్పన్నుల పాలిట జీవన రేఖల 75 ఏళ్ళుగా స్వేచ్ఛా స్వాతంత్రాల అనుక్షణం ఊపిరి పీలుస్తుంది మన రాజ్యాంగం. ఈరోజు భారత రాజ్యాంగం 75వ వసంత సందర్భంగా ప్రత్యేక కథనాలు. మహా డ్రామా, ముఖ్యమంత్రి అభ్యర్థిపై అనిశ్చిత, తేల్చుకోలేకపోతున్న మహాయుతి. బీహార్ ఫార్ములాను తెరపైకి తెచ్చిన శివసేన, ఫార్ములా ఏం లేదని అజిత్. సామ్యవాద లౌకిక పదాలపై అభ్యంతరాల అర్ధరహితం. సమత్వ భావన రాజ్యాంగంలో అంతర్లీనం. ప్రవేశిక సవరణ అధికారం పార్లమెంటుకు ఉంది, సుప్రీంకోర్టులో కీలక తీర్పు. అమరావతి కొత్త ఊపు, రాజధాని నిర్మాణానికి మరో 16,000 కోట్ల రుణం. ముందుకొచ్చిన హుడ్కా, జర్మన్ బ్యాంక్ KfW. ఐకానిక్ భవనాలకు ఆర్కిటెక్ట్గా మళ్లీ నర్మన్ పోస్టర్స్. రాజధాని భూమి లేని పేదలకు ఇచ్చే పింఛన్ నారించల తనిఖీ రద్దు. జగన్ ప్రభుత్వం పింఛన్లు ఎగ్గొట్టిన 4,000 మందికి పునరుద్ధరణ. CRDA అథారిటీ వెల్లడి, సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం. రాష్ట్రానికి తుఫాను ముప్పు లేనట్టే, వాయుగుండంగా బలహీనపడిన అల్పపీడనం తమిళనాడు, శ్రీలంక వైపు పయనం. తప్పులకు బాధ్యులు ఇంకా పోలవరంలోనేనా? గ్రీన్ బ్యాంక్ నుండి కేంద్రం అధికారులపై చర్యలు. రాష్ట్ర యంత్రాంగాలపై ఏది ఆ దృష్టి? సంబంధిత అధికార బృందాలు అవసరమని విదేశీ నిపుణుల నివేదిక. నిర్మాణ పనులు స్వతంత్ర పర్యవేక్షణ బాధ్యత కీలకమని సూచన. అందుకు తగ్గ నిర్ణయాలే ప్రధానం. రఘురామకృష్ణరాజు చిత్రహింసల కేసులో విశ్రాంత IPS విజయపాల్కు ఎదురుదెబ్బ. ముందస్తు బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు. జగన్పై CBI విచారణ చేయించాలి, ఆదాని ఇచ్చిన ముడుపుల సంగతి తేల్చాలి, అర్ధరాత్రి అనుమతులపైన దర్యాప్తు చేయాలి. PC అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్. ముఖ్యమంత్రి చంద్రబాబు బహిరంగ లేఖ. వసతి గృహ స్థానపు గదుల్లోనూ రహస్య కెమెరాలు లేవు, ఎలాంటి వీడియోలు రికార్డు కాలేదు. గొడవలూరు ఇంజనీరింగ్ కళాశాల ఘటనపై స్పష్టత, వివరాలు వెల్లడించిన కలెక్టర్, SP. నేడు పార్లమెంట్లో రాజ్యాంగ ప్రత్యేక కార్యక్రమం. ఆమోదం పొందిన 75 ఏళ్ల అయిన సందర్భాల్లో వేడుకలు. రాజ్యాంగంపై వెబ్సైట్, ఏడాది పొడవునా సంబరాలు. పర్యాటక అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక, సదుపాయాల కల్పన ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పలువురు మంత్రులతో సమావేశం. సోషల్ మీడియా సైకోలపై PD కొరడ. అసభ్య పోస్టులతో పేటరైతే కటకటాలే, అరెస్ట్ అయితే ఏడాది దాకా బెయిల్ ఉండదు. సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం. ఇప్పటికే పోలీసుల చేతిలో ఉన్మాదుల జాబితా. రోడ్లు మరమ్మతుల నిర్లక్ష్యాన్ని సహించాం, నాణ్యత లేకపోతే బ్లాక్ లిస్టులో గుర్తిద్దారు. సంక్రాంతికి గుంతలు లేని రహదారులు సిద్ధం కావాలి, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం. భవన లేఅవుట్ల అనుమతులు సులభంతరం. డిసెంబర్ 30 నుంచి సింగిల్ విండో విధానం. పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ. వైకాపా జమాన్, అదానీ మరో నజరానా. బొగ్గు కొనుగోలులో 250 కోట్ల పెర్ఫార్మెన్స్ గ్యారంటీ ముందే వెనక్కిచ్చేలా ఒప్పందం. ప్రభుత్వ పెద్దలు చెప్పారు, వెంకటరెడ్డి పాటించారు. ఇప్పటికే 150 కోట్లు 8% వడ్డీతో ఇచ్చేసిన వైనం. కూటమి ప్రభుత్వం వచ్చాక దారికొచ్చిన అదానీ. నేవలోకి ఏపీ శాసన వ్యవస్థ. కొత్త పార్లమెంటు వ్యవహారాల మంత్రిత్వ శాఖతో ఒప్పందం. ప్రజాప్రతినిధులు, న్యాయమూర్తులు, SAS అధికారులు, పాత్రికేయులకు భూ కేటాయింపులు రద్దు. సుప్రీంకోర్టు తీర్పు. మధ్యంతర ఉత్తర్వులు ఇందులో విలీనం చేసినట్టు వెల్లడి. సభ్యులు జమ చేసిన డబ్బును వడ్డీతో తిరిగి చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశం. పేటముడి, సీఎం ఎవరన్నది తేల్చుకోలేకపోతున్న మహాయుతి పక్షాలు. ఢిల్లీలో ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ మకం. ఫడ్నవీస్, షిందే సీఎంలుగా చెరో 2.5 ప్రచారం. ప్రజాప్రతినిధుల చట్టం ప్రకారం 15 అసెంబ్లీ ప్రారంభమైనట్లే. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన ఉండకపోవచ్చు, నిపుణులు. 165 కోట్లు మాయం, కడప వినాశనం పేరుతో కొట్టేశారు. PAO స్థాయిలోనే ఆర్థిక అరాచకం. పనులు జరిగాయని తేల్చకుండానే బిల్లు, ప్రభుత్వ అనుమతులు లేకుండానే చెల్లింపులు. ముందుగా APIIC బ్యాంక్ ఖాతాకు, అక్కడి నుంచి ఎవరి జేబులోకి వెళ్లాయి. PAO తీరుపై AG తీవ్ర అభ్యంతరం. బయటపడకుండా దాచేసిన PAO. ఏం చేసినా స్కామే, జగన్ జమాలను అంతా నాకేంటని లెక్కలే. ముడుపులిచ్చిన వ్యాపారవేత్తలకు రెడ్ కార్పెట్. డీల్ సెట్ అయితే చాలు, నిబంధనలు ఏమి ఉండవు. 1000 కోట్ల టెండర్ అప్రంగా అప్పగించేయడమే. పోర్టుల నుంచి విద్యుత్ మీటర్ల వరకు అదే లెక్క. నష్టాల్లో ఉన్న సంస్థలు పిలిచి మరీ పనులు. అదానీ వ్యవహారం బయటపడడంతో ప్రజల పలు అనుమానాలు. నాటి సర్కార్ కాంట్రాక్ట్ అన్నింటిపైన విచారణ జరపాలని డిమాండ్. పర్యాటకాంధ్ర, టూరిజం హబ్గా మార్చేందుకు కృషి. రాష్ట్రంలో పర్యటనకు అద్భుత అవకాశాలు. ఏటా 10% వృద్ధికే ఛాన్స్.
ఎకో టూరిజంకి ప్రత్యేక కార్పొరేషన్, ఆలయ పవిత్రను కాపాడేందుకు చర్యలు, డ్రెస్ కోడ్పై భక్తుల అవగాహన కల్పించాలి. హెరిటేజ్ ప్రాంతాలను గత పాలకులు తవ్వేశారు, వాటిని గుర్తించి కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో పర్యాటక భద్రత చాలా ముఖ్యం. సైకి ఒప్పందంపై నేను సంతకం పెట్టలేదు, నా డిజిటల్ సంతకం వాళ్ళే పెట్టేశారేమో. విద్యుత్ బాంబు పేల్చిన బాలినేని, ఆ ఒప్పందం నాకు సంబంధమే లేదు, మంత్రి అయినా నాతో జగన్ ఎప్పుడూ చర్చించలేదు. నాడు విద్యుత్ శాఖ నడిపింది సీఎంఓనే. ఎన్నికల ముందే వైసీపీని విడదామనుకున్నా, చంద్రబాబుతోనే మాట్లాడారు, రమ్మన్నారు. నా రాత బాగోకప్పుడు పార్టీ మారలేదు. పవర్ హౌస్, ఇంటింటికి సోలార్, సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా రాష్ట్రం స్వావలంబన సాధించే దిశగా అడుగులు వేయాలి. రాష్ట్ర పరిస్థితుల్లో సౌర విద్యుత్ అనుకూలం, ప్రతి ఇల్లు కార్యాలయంపై సౌర విద్యుత్ ఉత్పత్తి, ఇంటిపై విద్యుత్ ఉత్పత్తి వల్ల అదనపు ఆదాయం, పూర్తిగా సోలార్ వినియోగించాల 132 గ్రామాలు, కుప్పంలో 100% సౌర విద్యుత్ పథకాల అమలుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక సమీక్ష. కోస్తా రోడ్లు పునర్నిర్మాణం, ఇందుకోసం 650 కోట్లు నాబోర్డు నిధులు, రహదారులపై సమీక్షలో సీఎం హామీ. రిపేర్ వీల్లేనంతగా రోడ్లు ధ్వంసం, 1447 కిలోమీటర్ల మేర తిరిగి వేయాల్సిందే, మంత్రి జనార్దన్ రెడ్డి ప్రజెంటేషన్. సంక్రాంతి నాటి గుంతల రహితంగా రోడ్లు, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి నిధులతో 13,000 కిలోమీటర్ల అంతర్గత రోడ్లకు ఓకే. తొలి రోజు అదానీ రచ్చ, లంచం వ్యవహారంపై జేఏసీ చర్చకు విపక్షాల పట్టు, అట్టుడికిన రాష్ట్రం, ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్, ప్రభుత్వ కార్యాలయాలు, విధిలోకి తీసుకొని 10,000 జీతం ఇవ్వాలని వాలంటీర్ల డిమాండ్, ప్రభుత్వ వేతనాలు చెల్లించాలని 108 ఉద్యోగుల ధర్నా, సీఎం ఇంటి వద్ద గిరిజనుల అవుట్సోర్సింగ్ టీచర్ల ఆందోళన, పిడికిలి బిగించి ఆశా కార్యకర్తలు, ఆకలి కేకలతో ఆయాల నిరసన, వెలువెత్తిన వివిధ వర్గాల ప్రజల ఆందోళన. కొడలి మెడకు మెరక ఉచ్చు, జగనన్న కాలనీ మెరక దోపిడీపై విజిలెన్స్ నివేదిక 40 కోట్ల సోహా అయినట్టు ప్రాథమిక నిర్ధారణ, జగనన్న కాలనీలో 1308 ఎకరాల సేకరణ అంత లోతట్టే, దాని మేర పేరుకు అనుచరులు వర్క్ ఆర్డర్లు, చేసింది 8 కోట్ల పని, మింగింది 40 కోట్లు, అనుచరుల ఖాతాలో డబ్బులు పడిన వెంటనే బినామీ ఖాతాలకు మళ్లింపు, త్వరలో ప్రభుత్వానికి చేరనున్న నివేదికపై రంగంలోకి ఏసీబీ. కిక్కిరిసిన సెంట్రల్ జైలు, సామర్థ్యం 914 మంది, ప్రస్తుతం ఉన్నది 2036 మంది, వీరిలో 1600 మంది రిమాండ్ ఖైదీలే. వారిలో గంజాయి కేసులు పట్టుబడిన వారు 1400 మంది, రోజు 20 మంది లోపలికి, 15 మంది బయటికి. పర్యవేక్షణ, వసూలు కల్పన సిబ్బందికి సవాలే, విశాఖలో ఇది పరిస్థితి. ఉపాధిలో అవినీతికి పాల్పడితే జైలే, 1,00,000 కంటే ఎక్కువ నిర్ధారణ అయితే ఎఫ్ఐఆర్. జీవో నెంబర్ 52కు పదును పెడుతున్న విజిలెన్స్ విభాగం, గత అవినీతి వివరాలు పంపాలని జిల్లాధికారి లేఖ, అక్రమాలు అరికట్టేలా కృతనిశ్చయంతో కూటమి ప్రభుత్వం. టీడీపీ ఎట్ 50 లక్షలు, 29 రోజుల్లో 1 కోటి దాటిన సభ్యత్వాలు, సమర్థ్యులు 5 ఏళ్లకు పదవులు ఇవ్వడం వల్లే రికార్డులు సాధించిన నేతలు లోకేష్ ఫోన్లు, 83,000తో అగ్రస్థానంలో రాజంపేట, 82,000తో రెండో స్థానంలో కుప్పం. థ్యాంక్ యూ.